నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. జస్ట్ ఇప్పుడే నాకు జీతం అయితే వచ్చింది. ఈ వీడియోలో నాకు జీతం ఎంత అండ్ ప్రతి నెల నాకు ఎక్స్ట్రా ఆదాయం ఎంత వస్తుంది అండ్ మా సారు జీతం కాకుండా ఎక్స్ట్రా డబ్బులు కానీ లేదంటే ఇంకా ఏమన్నా వస్తువులు కానీ ఎక్స్ట్రా ఏమి ఇస్తాడు, ఎంత డబ్బులకైతే ఖర్చు పెట్టి నాకు ప్రతి నెల ఇస్తాడు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అండ్ ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. ఈరోజు నా జీతంతో పాటు పని మనిషి శాలరీ కూడా తీసుకుని వచ్చాను అనమాట. సో మామూలుగా అయితే ప్రతి నెల 370 దినాలు అయితే డ్రా చేస్తాను నేను. అంటే ₹1,00,000 పైన డ్రా చేస్తా. ఇద్దరు పని మనిషి జీతాలు అండ్ నా జీతం కూడా డ్రా చేసుకుని వచ్చి నా జీతం నేను తీసుకొని వాళ్ళిద్దరు పని మనుషులది ఇచ్చేస్తాను అనమాట. సో సార్ అయితే ప్రతి నెల నాకే చెప్పి వాళ్ళ జీతాలు కూడా వాళ్ళకి ఇచ్చేయని చెప్పి చెప్తాడు. స్టార్టింగ్లో కోవిడ్కి వచ్చినప్పుడు నేను పడిన కష్టం చిన్న అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఫేస్ చేసేదే, ప్రతి ఒక్క డ్రైవరు ఇక్కడ పడుతున్నదే. గల్ఫ్ దేశాల్లో ఎవరైనా సరే ఇప్పటికి కూడా వాళ్ళ ప్రాబ్లం పడుతూనే ఉంటారు. ఏంట్రా అంటే అది నేను కోవిడ్కి స్టార్టింగ్లో వచ్చినప్పుడు అంటే వచ్చే ముందు నాకు చెప్పింది ఏంటంటే ఒక ఇల్లు, చిన్న ఫ్యామిలీ, చాలా మంచోళ్ళు, బాగా చూసుకుంటారని చెప్పేసి చెప్పారు. సో అలానే నేను కోవిడ్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా సార్ ఏమో చిన్న ఫ్యామిలీ, మా సార్ వాళ్ళు చిన్న ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆ ఇంట్లో డ్రైవర్కి రూమ్ లేదనమాట. డ్రైవర్ రూమ్ లేకపోవడంతో మా సార్ వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో అంటే మా సార్కి పిల్లనిచ్చిన అత్తోళ్ళ ఇంట్లో నన్ను అయితే పెట్టాడు. అక్కడ డ్రైవర్ రూమ్ ఉంది కానీ డ్రైవర్ లేడనమాట ఆ ఇంటికి కూడా. సో ఆ ఇంట్లో ఈ ఇంట్లో రెండింటిల్లో నేను ఒక్కనే డ్రైవర్ని. మొత్తం పని అంతా చేయించుకుంటారు కానీ ఒకే ఒక్క జీతం అయితే ఇస్తారు. అట్లా కోవిడ్లో ఒక్క డ్రైవర్ కాదు, చాలామంది డ్రైవర్లు ఫేస్ చేస్తుంది అదే. కోవిడ్లోనే కాదు, ఈ గల్ఫ్ దేశాలకి డ్రైవింగ్ పని మీద వెళ్తే ఖచ్చితంగా ప్రతి డ్రైవర్ ఫేస్ చేసేది అదే. ఒక ఇంటికని పిలిపించుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ వాడతారు. 5-6 ఫ్యామిలీలు ఉంటే, 5-6 ఇల్లులు ఉంటే అక్కడొకటి 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 అందరూ ఫోన్ మీద ఫోన్ చేస్తారనమాట. వీళ్ళు అయిపోగానే వాళ్ళు అయిపోగానే ఇంకొకరు అయిపోగానే వీళ్ళు. సో అట్లా ఖచ్చితంగా ప్రతి డ్రైవర్ని యూజ్ చేస్తారు కానీ జీతం మాత్రం ఒక్కటే ఇస్తారు. సో నేను చెప్తుంది ఏంటంటే మీరు కోవిడ్కి వచ్చే ముందే ఖచ్చితంగా మీకు ఒక నెల జీతం 90 దినార్లు కానీ 100 దినార్లు కానీ ఇస్తున్నారంటే అంతకి డబుల్, త్రిబుల్, 10 టైమ్స్ అంటే 10 రేట్లు ఎక్కువ చేయించుకుంటారు మీ దగ్గర పని. దోల తీర్చేస్తారు. పని మాత్రం భయంకరంగా చేయించుకుంటారు. టైంకి నిద్ర ఉండదు, టైంకి తిండి ఉండదు. ఒకవేళ మంచిళ్ళు అయితే మీ అదృష్టం, టైంకి ఫుడ్ పెట్టకపోయినా కూడా మంచి ఫుడ్ దొరుకుద్ది. ఒకవేళ టైంకి తినలేకపోయినా కూడా ఫుడ్ అయితే మంచిగా పెడతారు. సో నెల జీతం కూడా ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు వచ్చే ఇల్లు పనికిమాలింది అయితే అంటే కష్టపెట్టే ఇల్లు అయితే వాళ్ళు శాలరీ టైంకి ఇవ్వరు. సో ఫుడ్ కూడా టైంకి ఉండదు, ఒకవేళ ఉన్నా మంచిగా ఉండదు. సో అంత బాగా చూసుకోరు అనమాట. అది ఇక్కడ ప్రతి డ్రైవర్ ఫేస్ చేసే ప్రాబ్లం. టైంకి ఫుడ్, టైంకి నిద్ర ఉండదు. ఇంకోటి వచ్చేసి ఒక ఇంటికి అని చెప్పి తెప్పించుకుంటారు, ఒక 4-5 ఇండ్లకి ఒకే డ్రైవర్ని వాడతారు కానీ జీతం మాత్రం ఒక్కటే ఇస్తారు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే జీతం ప్రతి సంవత్సరం ఎంత పెంచుతారు అండ్ జీతం నాకు ఇప్పుడు ఎంత ఇస్తారు అనేది పక్కా ఫస్ట్ మీరు మాట్లాడుకొని గల్ఫ్ దేశాలకి అడుగు పెట్టండి. లేకపోతే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, శాలరీ పెంచుతారులే, మన మంచితనం చూసి వాళ్ళే పెంచుతారు జీతం అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెంచరు. వాళ్ళు ఎంత జీతం చెప్తే అంతే ఇస్తారు. నువ్వు ఒకవేళ 10 సంవత్సరాలు ఈ గల్ఫ్ దేశాల్లో పని చేసినా కూడా వాళ్ళ కింద వాళ్ళకు ఊడిగం చేసినా కూడా వాళ్ళు చెప్పిన ప్రతి పని చేసినా కూడా వాళ్ళ జీతం అయితే పెంచరు. వీసా తీసుకొని వచ్చేటప్పుడే ఏమున్నా మాట్లాడుకొని రావాలి. ఫుడ్ విషయం కానీ, శాలరీ విషయం కానీ, మీకు ఏదన్నా రూము మొత్తం పని గురించి మాట్లాడుకొని ఏ పని మీద వస్తున్నారో దానికి సంబంధించిన శాలరీలు మాట్లాడుకొని రండి. నేనే చెప్తున్నా ముందే, కొత్త వాళ్ళకైతే ఇప్పుడు 100 నుంచి 120 దాకా కూడా ఇస్తున్నారు. ఆల్రెడీ గల్ఫ్ దేశాల్లో సౌదీ, ఖత్తర్, ఇట్లా బహ్రీన్ బయట కంట్రీస్లో చేసి కోవిడ్కి వచ్చే వాళ్ళకైతే 140-150 పైన అయితే ఇస్తున్నారు. ముందే మాట్లాడుకొని హ్యాపీగా వచ్చి పని చేసుకోండి. రావద్దని మాత్రం చెప్పను. గల్ఫ్ దేశాలకు వచ్చితేనే బరువు బాధ్యతలు అనేవి తెలుస్తాయి. ఓకేనా? బయట దేశాలకు వచ్చితేనే నీకు ఒక వాల్యూ ఉంటుంది. ఫ్యామిలీలో అయినా సరే, బంధువులైనా సరే ఒక పలకరింపు వస్తుంది అండ్ నీకు వాల్యూ కూడా ఉండేది. బయట దేశాలకు వెళ్ళి కానీ లేదంటే నీ దగ్గర నీకు సంపాదన అనేది ఉంటే నీకు వాల్యూ ఉంటుంది. ఇంకా నా శాలరీ గురించి మాట్లాడితే స్టార్టింగ్లో కోవిడ్కి వచ్చినప్పుడు నేను మాట్లాడుకొని వచ్చిన, నాకు ముందే తెలుసు ఎట్లా ఉంటుంది. మా నాన్న కూడా మాకు చెప్పాడనమాట. సో ఇట్లా ఉంటుంది, అక్కడ వెళ్ళిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది, నువ్వు చేయగలుగుతాను అనిపిస్తే వెళ్ళు, లేకపోతే వెళ్ళగాకని చెప్పారు. సో ఇంటి దగ్గర మనకు ఎలాంటి ఆదాయం లేదు. కరోనా ఎండ్ అయిపోయిన తర్వాత వచ్చానమాట నేను. అంతకుముందు చెన్నైలో జాబ్ చేస్తా ఉన్నా కానీ అది కరోనాలో వెళ్ళిపోయింది. 2021 లాస్ట్ డిసెంబర్లో వచ్చానమాట నేను కోవిడ్. ఏం చెప్పారంటే నాకు వీసా ఇచ్చిన వాళ్ళు, నువ్వు వచ్చిన తర్వాత 90 దినాలు ఇస్తారు నీకు జీతము. ఆ తర్వాత 3 మంత్స్కి నువ్వు ఉండే మంచితనాన్ని బట్టి, నువ్వు ఉండే బిహేవియర్
నువ్వు ఇక్కడ చేసుకునే పనితనాన్ని బట్టి నీకు 3 నెలల తర్వాత అయితే 10 దినార్లు పెంచుతాడు. ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి ఒక 10 దినార్లు అయితే పెంచుతాడని చెప్పి నాకు వీసా ఇచ్చిన అతను చెప్పాడనమాట. సో అలానే నాకు వచ్చిన 3 నెలలకే డ్రైవింగ్ కూడా చాలా స్పీడ్గా నేర్చుకుని లైసెన్స్ 1 నెలలోనే తెప్పించేసాడు అనమాట. మంచి వాల్యూ ఉంది మా సార్ వాళ్ళ దగ్గర. పిల్లల దగ్గర బాగుంటే మనం కోవేటి వాళ్ళు బాగా చూసుకుంటారు. సో అట్లా నాకు 10 దినాలు పెంచాడు. ఆ తర్వాత 2022 లాస్ట్ డిసెంబర్లో మళ్ళీ 10 దినాలు పెంచాడు. అంటే 110 దినాలు అయితే ఇచ్చాడు. ఆ తర్వాత 2023 అంటే 6 నెలలకు ముందు 10 దినార్లు పెంచాడు. సో ఇప్పుడు నా శాలరీ వచ్చేసి 120 దినార్లు అయిపోయింది. క్లియర్. నా శాలరీ వచ్చేసి 120 దినార్లు. ఇక్కడ ఎక్స్చేంజ్ బ్యాంకులు చిన్న చిన్న ఏటీఎం బాక్స్ లాంటివి ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి నేనే పంపించేసుకుంటాను అనమాట. నా నెల జీతం 120 దినార్లు పని మనిషికి ఇస్తా. పని మనిషి జీతం 1 నెల నేను తీసుకుంటా. అట్లా 2 నెలల జీతం ఒకటేసారి పంపిస్తాను అనమాట. అండ్ ఈరోజు రేటు ప్రకారం 240 దినార్లకి ఎంత వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూపిస్తా చూడండి. ఏటీఎం లాంటి చిన్న మిషన్లు ఉంటాయన్నమాట. ఆల్ముల్లా ఎక్స్చేంజ్ అనేసి చూస్తున్నారు కదా ఇక్కడ. సో దీంట్లో మన సివిల్ ఐడి కార్డ్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేస్తే ఆ తర్వాత కాసేపు సెర్చ్ అయ్యి మన పిన్ అడుగుతుంది అనమాట. పిన్ కొట్టమంటుంది. పిన్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ 23/05 డేటు అండ్ నెల కొడితే ఇక్కడ మన పేర్లు వచ్చేసి ఎవరికి మనం సెండ్ చేస్తున్నాం అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ మనకి డబ్బులు వచ్చేసి ఎంత సెండ్ చేస్తున్నాం కూడా కొట్టాలి. పంపించే డబ్బుల్లో దినార్ రూపాయి మైనస్ చేసి అక్కడ సెర్చ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు 240 దినార్లు నేను పంపించాలనుకుంటున్నాను ఇంటికి డబ్బులు. కానీ దినార్ రూపాయి ఛార్జ్ అవుతుంది కాబట్టి 238 దినార్ల సబామియా కమిషన్. అప్పుడు 240 దినాలకి ఎంత డబ్బులు వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. 64,500 రూపాయలు. అక్కడ ఓకే అప్లై చేసేసి సబ్మిట్ చేసామనుకోండి, క్యాషా కీనెట్ అని అడుగుతుంది. కీనెట్ ఉంటే కీనెట్ కూడా యూస్ చేయొచ్చు డైరెక్ట్, లేదంటే క్యాష్ వచ్చేసి పక్కనే మిషన్ ఉంటుంది. ఈ మిషన్లో డబ్బులు అనేది పెట్టేస్తే ఈజీగా డబ్బులు అనేది ఇంటికి సెండ్ అయిపోతుంది. ఓకేనా. మనకి రిసిప్ట్ కూడా ఇక్కడ ప్రింట్ అనేది బయటికి తీసుకోవచ్చు. ప్రింట్ వచ్చేస్తుంది మనకి. ఆల్మోస్ట్ అన్నీ దాంట్లో ఉంటాయి డీటెయిల్స్. సో డబ్బులు అయితే ఈజీగా ఇట్లా పంపించేసుకోవచ్చు. మనం ఆల్రెడీ మన సివిల్ ఐడి పైన ఎంతమంది పేర్లు అయితే పంపించేసి ఉంటామో ఆల్రెడీ పేర్లన్నీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటాయి. మనం ఎప్పుడైనా పంపించేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ మనిషి లేకపోయినా కూడా మనమే పంపించుకోవచ్చు ఇలాగా. నా డబ్బులు వచ్చేసి 64,500 రూపాయలు పోయింది. అంటే నెలకు వచ్చేసి 32,000 నుంచి 32,500 అట్లా ఉంటుంది. జీతం కాకుండా అంటే 120 దినాలు కాకుండా ప్రతి నెల ఏమి ఇస్తాడో చెప్పాను. సోపులు, షాంపూ, పేస్ట్లు, బ్రష్లు అండ్ డిటర్జెంట్ అదే బట్టలకి సరుపు పొడి అండ్ ఇంకేదన్నా సెంటు బాటిళ్ళు, క్రీమ్ అంటే మొహాలు అవి పగులుతాయి కదా ఎండల కాలం కానీ చలికాలం కానీ, ఇట్లా చలికాలంలో వాడుకునే క్రీమ్స్, ఎండల కాలంలో వాడుకునే క్రీమ్స్ ఇస్తాడు. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకేదన్నా కావాలంటే పొద్దున్నే టిఫిన్ అయితే ఉండదు కదా నాకు. సో మా సారే చెప్పాడు, సో నీకేదన్నా జమ్యాలో కావాలంటే తీసుకో. ఎగ్స్ కానీ, పాలు కానీ, మజ్జిగ కావచ్చు, ఇంకా ఏదైనా ఫ్రూట్స్, యాపిల్స్ కానీ, అరటి పండ్లు కానీ, ఏదైనా సరే ఫ్రూట్స్ నువ్వు తీసుకొని పోయి నీ రూమ్లో పెట్టుకొని హ్యాపీగా పొద్దున్నే టిఫిన్ చేయి అండ్ ఏదన్నా కావాలంటే తిను, బాగుండని చెప్పేసి చెప్పాడు. అంటే ఇప్పుడు షాంపూ, సోపు, డిటర్జెంట్ ఈ వస్తువులు వచ్చేసి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి 10 దినాలు ఎక్స్ట్రా ఇచ్చి తీసుకొచ్చుకోమని చెప్తాడు. జమియాలో తీసుకునే వస్తువులు మాత్రం నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఏం కావాలన్నా కూడా తీసుకోవచ్చు. సార్ డబ్బులతోనే. నా డబ్బులు నా జీతం అయితే పెట్టను 1 రూపాయి కూడా. సో అట్లా నాకు ఒక 10 దినాలు కలిసి వస్తుంది ప్రతి నెల. నాకు జీతం ఇచ్చే సార్ ఇంట్లో పని నాకు చాలా తక్కువ. 4 కార్లు ఉంటాయి. 4 కార్లు ఆర్ఎస్ దగ్గర గడిపించుకుంటాడు. నాకు రూమ్ వేరే దగ్గర కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతా. ఇక్కడ డ్యూటీ, స్కూల్ డ్యూటీ, ఆఫీస్ డ్యూటీ మాత్రమే చేసుకొని అక్కడి నుంచి ఆడికి వెళ్ళిపోతాను అనమాట నా రూమ్కి. అక్కడ మాత్రం వాళ్ళు 1 రూపాయి ఇవ్వరు నాకు ఎక్స్ట్రా. కానీ 5 కార్లు ఉంటాయి అక్కడ. 5 కార్లు గడగాలి. అక్కడ మళ్ళీ హాస్పిటల్ డ్యూటీలు, అక్కడ మళ్ళీ జమియా డ్యూటీలు, రేషన్ డ్యూటీలు, ఇంకా అక్కడ మొత్తం అంతా హౌస్ క్లీన్ చేయడము అదంతా చేయాలన్నమాట. కానీ 1 రూపాయి ఇవ్వరు. జీతం మాత్రం మా సార్ ఇచ్చే 120 దినార్లే నాకు మిగిలిపోతుంది. సో ఏదన్నా మాల్కి వెళ్ళినప్పుడు భోజనానికి 2 దినాలు కానీ 3 దినాలు కానీ డబ్బులు ఇచ్చి పోయి తినమని చెప్తారు. నేనేం చేస్తానంటే మనకి అంత ఫుడ్ అంత ఖర్చు అవ్వదనమాట. సో 1 దినం తినేసి 1 దినారు అయితే ఖర్చులకి మనం జోబులో పెట్టుకుంటాం. ఆ మిగిలిన డబ్బులు అంటే నేను కార్డు వేయించుకుంటా. నా ఫోన్ కార్డు కూడా అది కలిసిపోతుంది. నాకు ఇచ్చే సామాన్లు, ఫుడ్డు, రూము అన్నీ గడిచిపోను 120 దినార్లు మిగిలిపోతుంది. కువైట్లో జీతాలు కాకుండా ఎక్స్ట్రా డబ్బులు సంపాదించాలి అంటే ఒక్కటే మార్గం. జమ్యాలో ఒకవేళ ఒక 10 దినాలు ఇచ్చి జమ్యాలో సామాన్ తీసుకురమ్మంటే మనకు కావాల్సినవి తీసుకోవచ్చు, కానీ మిగిలిన డబ్బులు మాత్రం వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకేనా. డబ్బులు అయితే ఎక్స్ట్రా 1 రూపాయి రాదు. మనకి పక్కింట్లో కానీ ఎదురింట్లో కానీ ఓకేనా
ఆ పక్కింట్లో కానీ ఈ పక్కింట్లో కానీ ఎక్కడైనా డ్రైవర్ లేని ఇల్లులు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఒక 4-5 కార్లు ఉంటాయి. ఒక్కొక్క కారుకి 5 దినార్ లెక్కనైతే ఇస్తారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు అట్లే ఇస్తారు. ఒక 4 కార్లు కడుక్కుంటే 20 దినార్లు వస్తుంది. 20 దినార్లు అట్లా చాలామంది 10-15 కార్లు కూడా గడుగుతారు. ఒకవేళ 10 కార్లు పెట్టుకుంటే దగ్గర దగ్గర 50 దినార్లు వస్తుంది ఎక్స్ట్రా. నాకు కూడా ఆ ఆప్షన్ ఉంది. పక్కింట్లో వాళ్ళు అడిగారనమాట, కడుగుతావా మా బండ్లు, మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి. నాకు ఆల్రెడీ కార్లు ఉన్నాయి ఒక 5-6, అండ్ పని కూడా ఎక్కువ. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేయాలి, నాకు కడిగే ఓపిక లేదు. ఏదన్నా ఒక 10 నిమిషాలు రెస్ట్ దొరికితే కాసేపు రూమ్లోకి వెళ్ళి కూర్చుందాం అని చెప్పి అనిపిస్తుంది. లేదంటే ఏదన్నా వాష్రూమ్కి వెళ్ళడానికి అట్లా ఇట్లా పని జరిగిపోతుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఆఫీసులకు వెళ్తారు కాబట్టి అట్లా కడగమని చెప్పేవాళ్ళు రోజు మార్చి రోజు అన్నా కడగమంటారు, లేదంటే రోజు కూడా కడగమంటారు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా కడగాలి, ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. పొద్దున్నే మళ్ళీ లేచి బండ్లన్నీ కడిగి ఇక్కడుండే 5 బండ్లు కడగాలంటే 15 బండ్లు అయిపోతాయి, కడగలేం. కొంతమందికి కొంచెం పని తక్కువ ఉంటుంది, ఒక ఇంట్లో ఒక 2 బండ్లు ఉంటాయి. సో ఆ 2 బండ్లు కడిగేసుకొని పక్కింట్లో ఒక 4-5 బండ్లు కడుక్కుంటే ఆదాయం అనేది ఉంటుంది. డబ్బు ఉంటే మన దగ్గర మనతో అందరూ ఉంటారు, మన దగ్గర డబ్బు లేకపోతే ఎవరు మనతో ఉండరు. నాకుండే పనికి, నా కష్టానికి, ఇక్కడ వీళ్ళు చేపించే పనికి నేను అట్లా బయట కార్లు అయితే కడిగి డబ్బులు అయితే సంపాదించుకోలేను అనమాట. నా శాలరీ వచ్చేసి 120 దినార్లు. ఒకవేళ నేను ఎక్స్ట్రా సంపాదించాలనుకుంటే ఆ మార్గం ఒకటే ఉంటుంది. ప్రతి సంవత్సరం పెంచే వాళ్ళు ఉంటారు, కొంతమంది పెంచరు అసలే. 10-15 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్తో ఉండి పని చేసుకుంటూ ఉన్న వాళ్ళకు కూడా జీతాలు అనేటివి పెంచరు. ఎందుకంటే మనం మాట్లాడుకొని రావాలి ఫస్ట్. ఆల్మోస్ట్ డ్రైవర్ల పరిస్థితి ఇట్లానే ఉంటుంది. పై ఆదాయం సంపాదించాలంటే ఖచ్చితంగా ఇక్కడ కష్టపడాలి. నాది 120 దినార్ల జీతం. ప్రతి నెల మా సారు 10 దినార్లు అయితే ఎక్స్ట్రా ఇస్తాడు ఏదైనా తెచ్చుకునేదానికి. ఇంకా తినే వస్తువులన్నీ జమేలో పోతాయి, అవి ఒక 10 దినార్లు అవుతాయి. ఆ తర్వాత వచ్చేసి ఎప్పుడన్నా వాళ్ళు అప్పుడప్పుడు ఖర్చులకి ఇచ్చిన డబ్బులు, లేదంటే 1 దినారు 2 దినార్లు తినడానికి ఇచ్చిన డబ్బులు ఎత్తి పెట్టుకొని కార్డు వేయించుకుంటా. మొత్తం కలిసి 150 దినార్లు. 150 దినార్లకి ఎంత వస్తుందో 270 రూపాయల లెక్కన క్యాలిక్యులేట్ చేసి కామెంట్ చేయండి. సో చూసారు కదా నా శాలరీ అంతా ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. ఈ వీడియోని కొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ ఆల్. జై హింద్.